ఈ కథ మహాభారతంలోని ఒక మహత్తరమైన ఘట్టం. కర్ణుడి జన్మ వృత్తాంతం, కవచకుండలాల యొక్క విశిష్టత, వాటిని ఎలా కోల్పోయాడు, తద్వారా అతని జీవితంపై పడిన ప్రభావం అన్నింటినీ వివరంగా చూద్దాం. కుంతి బాల్యంలో అగస్త్య ముని ద్వారా ఒక దివ్య మంత్రాన్ని పొందింది. ఈ మంత్రంతో ఎవరిని పిలిస్తే వారు ప్రత్యక్షమై ఆమెకు సంతానం ప్రసాదించగలుగుతారు. తన మంత్రం శక్తిని పరీక్షించేందుకు కుంతి సూర్య భగవానుణ్ణి ఆహ్వానించింది. దీనివల్ల సూర్యభగవానుడు ఆమెకు ఒక అద్భుతమైన శిశువును ప్రసాదించాడు. అతడు జన్మనుంచే శరీరానికి అతుక్కున్న కవచంతో, మెరుస్తూ ఉన్న కుండలాలతో కలిగి ఉన్నాడు. కాని అవివాహిత తల్లి అనే భయంతో ఆమె ఆ శిశువును సిరిధార నదిలో, గంగానది లేదా అశ్వసేన నది అని కూడా చెబుతారు, ప్రవహించింది. అక్కడ అధిరథుడు అనే సూతపుత్రుడు తన భార్య రాధతో కలిసి ఆ బిడ్డను దత్తత తీసుకుని పెంచాడు. అతనికి వసుసేన అని నామకరణం చేశారు. కర్ణుడు శాస్త్రవిద్య నేర్చుకోవాలనుకున్నప్పటికీ క్షత్రియ కులానికి చెందినవాడని తెలియక ద్రోణాచార్యుడు అతన్ని ఉపదేశించలేదు. కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద విద్య అభ్యసించాడు. కాని చివరికి పరశురాముడు తనకు అబద్ధం చెప్పాడని తెలుసుకొని కర్ణుడికి శాపం ఇచ్చాడు. నీకు నేర్పిన విద్య అత్యవసర సమయాల్లో విఫలమవుతుంది. ఇదే కర్ణుని జీవితాన్ని మార్చేసిన శాపం. అదే సమయంలో దుర్యోధనుడు కర్ణుని ప్రతిభను గుర్తించి అతనికి అంగదేశానికి రాజ్యాన్ని ఇచ్చి తనతో స్నేహం పెట్టుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధం సమీపించినప్పుడు దేవతల అధిపతి ఇంద్రుడు అర్జునుని తండ్రి భయపడ్డాడు. కర్ణుని కవచకుండలాలు అతడిని మరణశక్తికి అతీతుడిని చేసేవి. కాబట్టి శ్రీకృష్ణుడి సలహా మేరకు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుని దగ్గరకు వచ్చి తనకు కవచకుండలాలను దానం చేయమని అడిగాడు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన సూర్యభగవానుడు కర్ణుని ముందే హెచ్చరించాడు. ఇంద్రుడు మోసగాడు. అతడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు. నీ వద్ద ఉన్న కవచకుండలాలను తీసుకెళ్లాలనుకుంటాడు. నువ్వు వాటిని ఇవ్వకూడదు. కాని కర్ణుడు ధర్మానికి కట్టుబడినవాడు. తన దగ్గరకు వచ్చిన ఎవరికైనా దానం చేసే నియమాన్ని అతడు కట్టుబడి ఉన్నాడు. కనుక తన శరీరాన్ని కత్తితో కోయించుకుని రక్తంతో తడిసి ఉన్న కవచాన్ని, మెరుస్తున్న కుండలాలను ఇంద్రునికి దానం చేశాడు. ఇంద్రుడు తన అన్యాయాన్ని తెలుసుకుని కర్ణునికి శక్తి అనే అస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. కాని అది ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలిగేది. యుద్ధంలో కర్ణుడు శక్తి అస్త్రాన్ని భీష్ముని చంపడానికి కాకుండా భీముని కుమారుడు ఘటోత్కచుడిని చంపడానికి ఉపయోగించాడు. దీంతో అతని అత్యంత శక్తివంతమైన ఆయుధం కోల్పోయాడు. ఆపై కర్ణుడు అర్జునునితో తలపడుతున్నప్పుడు అతని రథచక్రం భూమిలోకి దిగిపోయింది. అర్జునుని బాణాలకు రక్షణ లేకుండా పోయాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి గుర్తు చేశాడు, ఇప్పుడు తను అస్త్ర శక్తి లేని సమయంలోనే చంపా అతను మళ్లీ అమృతుడిలా మారిపోతాడు. అలా అర్జునుడు కర్ణుని తలపై అస్త్రాన్ని ప్రయోగించి అతడిని హతమార్చాడు. అతడు అసలైన క్షత్రియుడిగా జన్మించిన సూతపుత్రుడిగా పెరిగాడు. అతని దానశీలతే అతని అంతాన్ని రాసింది. దేవేంద్రునికి కవచకుండలాలను దానం చేయడం వల్ల తన రక్షణ కోల్పోయాడు. పరశురాముని శాపం వల్ల అత్యవసర సమయాల్లో తన విద్య విఫలమైంది. ఆఖరికి యుద్ధరంగంలో దుర్యోధనుడి కోసం పోరాడి శత్రువు చేతిలో మరణించాడు. కర్ణుని జీవిత గాథ ఒక విషాద కావ్యం. అతడు తన ధర్మానికి, నిబద్ధతకు, దాతృత్వానికి నిలువెత్తు ప్రతీక. ఆయన కథ విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడవకూడదు అనే సందేశాన్ని అందిస్తుంది.